కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం కోటికలపూడి కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వరద పరిస్థితిని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా శ్రీశైలం డ్యాం వద్ద సరైన సమయంలో గేట్లు ఎత్తకపోవడం వల్ల పంట పొలాలు మునిగిపోయి రైతన్నలు బాధలు పడుతున్నారని మాజీ మంత్రి వాపోయారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఈ ప్రాంతానికి చేరుకుని రైతన్నల కష్టాలు తెలుసుకొని వారికి నష్టపరిహారాన్ని చెల్లించాలని మాజీ మంత్రి దేవినేని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, మీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల డ్యామ్ దగ్గర, శ్రీశైలం డ్యామ్ దగ్గర గేట్లు ఎత్తకపోవటం వల్ల, సరైన టైంలో గేట్లు ఎత్తకపోవటం వల్ల ఇవాళ ఈ కష్టం మాకు వచ్చింది. గేట్ల మీద 10 గేట్ల మీద కృష్ణమ్మ పొర్లింది. చాలా ఛానల్లో, పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మీరు చూశారు, టీవీలు చూశారు. ఏబిఎన్లో వచ్చింది, TV5లో వచ్చింది, ఈటీవీలో వచ్చింది, చాలా టీవీల్లో వచ్చింది. కానీ ప్రభుత్వానికి మాత్రం కనపడదు. ఎందుకంటే ఇది సాక్షి పత్రికలో కనపడదు, సాక్షి ఛానల్లో కనపడదు. అంటే ముఖ్యమంత్రి గారు చూసేదే సాక్షి పత్రిక, సాక్షి ఛానల్. వాళ్ళు రాయరు, వాళ్ళు చూపించరు. మా కర్మ ఇలా కాలింది. కాబట్టి ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు, మీ మంత్రుల అసమర్థత. మీరు తాడేపల్లి రాజప్రసాదంలో ఆ రికార్డెడ్ ప్రెస్ మీట్లో కూర్చుంటారు. కోతవేడి దూరంలో మాకున్నారు. రాలేరా? పొలాల్లోకి రాలేరా? హెలికాప్టర్లో తిరగండి, పైనుంచి చూడండి. ఎందుకంటే మీరు రోడ్డు మీద తిరిగితే మళ్ళీ కరోనా భయం ఉంది కాబట్టి. ఓకే, హెలికాప్టర్లో అన్న చూడండి. మా పొలాలు మునిగిపోయాయి. కాబట్టి ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, మీ నిర్వాకం. కేవలం అమరావతిని ముంచడానికి మా లంక భూములను ముంచారు, మా సొసైటీ భూములను ముంచారు. ఈ గ్రామం 90% రైతులు, ఎస్సీ రైతులు. వీళ్ళంతా పేద రైతులు, సన్నా చిన్నకారు రైతులు. కష్టపడి కౌలు 18,000, 20,000, 25,000 ఆశపడి పాపం కౌలుకు పెట్టి, పెళ్ళాం పుస్తలు తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చి, వడ్డీకి తెచ్చి, ఇష్టారాజ్యంగా మార్కెట్లో ఎంత దొరికితే అంత వడ్డీకి తెచ్చుకొని పాపం ఈ కష్టకాలంలో, కరోనా కాలంలో ఇవాళ వీళ్ళు తెచ్చి చేశారు. కాబట్టి ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. మాకు పూర్తి నష్టపరిహారం కావాలి, ఇమ్మీడియట్గా విత్తనం ఇవ్వాలి, ఇమ్మీడియట్గా పెట్టుబడికి సాయం చేయాలి. మా లాస్ట్ ఇయర్ కూడా మా డబ్బులు ఇవ్వలేదు, ₹1 ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ కూడా ఇట్టాగే అమరావతిని ముంచాలని మా పొలాలు ముంచారు, మా లంకలు ముంచారు. వాళ్ళ చూడండి, అరటి పోయింది, కంద పోయింది, పసుపు పోయింది, మిర్చి పోయింది, పత్తి పోయింది, మినుము పోయింది, క్యాబేజ్ పోయింది, కాలీఫ్లవర్ పోయింది, మినుము పోయింది, టమాటా పోయింది. ఏం చెప్పమంటారు? ఎన్ని చెప్పమంటారు? ఎన్ని కూరగాయలు పేర్లు చెప్పమంటారు? నన్ను అన్నీ ఉన్నాయి. ఇక్కడ పండించే సత్తా ఉంది మా దమ్ము, మా రైతు అన్నీ పండిస్తారు వీళ్ళు. అటువంటిది వీళ్ళ ఉసురు తీసుకుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వమే ముద్దాయి, ఈ ప్రభుత్వమే ఈ దుర్మార్గం చేసింది. కాబట్టి పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వాలి. ఇమ్మీడియట్గా ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి చూడాలి, పొలాలు చూడాలి, రైతు నష్టపరిహారం సమాధానం ఇవ్వాలి, సమాధానం చెప్పాలి. డిమాండ్ చేస్తా ఉన్నాను.